ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ భారతదేశాన్ని ప్రతిక్షణం నడిపించేది కులమే అని మరొకసారి రుజువైంది. ఏడ జరిగిందంటే ఈ ముచ్చట జగిత్యాల జిల్లా అంట. జగిత్యాల జిల్లాలో ఒక తహసీల్దార్ ఆఫీస్ అంట. ఆ తహసీల్దార్ ఆఫీసులో ఈ మధ్యలో ఉద్యోగాలలో చేరిన జీపీఓలు అందరు కలిసి అంట మీటింగ్ పెట్టిరట. మీటింగ్ పెడితే ఆ మీటింగ్ మధ్య సమయంలో ఛాయలు ఇస్తారు కదా, ఆ ఛాయలన్నీ ఇచ్చిరంట. ఛాయలు ఇచ్చినాక ఆ టెండర్ ఆ ఛాయలు తీసుకొని బయటికి పోయి ఆడ పెట్టింది. ఆడ ఊరసాడుకో కాడ కూర్చొని పానం వలిసింది అనుకొని గిత ఛాయ్ పోసుకొని ఛాయ్ తాగిందంట. ఆమె ఛాయ్ తాగిన ఆమె ఒక దళితురాలంట, దళిత అటెండర్. ఆమె ఛాయ్ తాగుతున్నా కానీ ఆమె కంటే ఇద్దరు ఇంక మోతవారులు ఉన్నారట. వాళ్ళు మహిళలే. ఆ మోతవారులు వచ్చిరట. వచ్చి ఏమమ్మా మేము ఛాయ్ తాగముందుకే నువ్వు తాగుతున్నావు, నువ్వు ఎట్ట తాగుతావు అని అడిగిరట. అదేందమ్మా నేనేం ఛాయ్ తాగవద్దు, మీరేందుకు ఛాయ్ తాగాలని అంటే, నీకంటే మేము పెద్ద కులం వల్ల అన్న సంగతి మర్చిపోయినావా నువ్వు? వాళ్ళ పెద్ద కులం నాశనం కానీ ఏం కులం వాళ్ళది కానీ కులం పేరు చెప్పలేదు. కులం పేరు చెప్తే నా సాధారణంగా గట్టినే వేసుకుంది. కానీ నీకంటే మేము పెద్ద కులం వల్లము, మేము తాగముందుకే నువ్వు ఛాయ్ ఎట్ట తాగుతావు అని ఆమెను ప్రశ్నించారట. ప్రశ్నించి ఆ ఉన్న ఛాయ్ మొత్తానికి గుంజుకొని పోయి బయట వారబోసి మైల ఇంటింది ఛాయ్ కానీ అక్కడ వారబోసి వచ్చిరట. చూడు ఇంకా ఏ కాలంలో బతుండొచ్చు జనాలు, ఏ కాలంలో ఉన్నారు. మీరు మహిళలు అయిపోయి బతికిపోయారు. లేకపోతే నా సామిరంగా నా నోటికి వచ్చే కాడికి వేసుకుంది. కానీ మహిళలు అయిపోయి ఎంతో కొంత ఇలివేయాలనే ఉద్దేశంతో ఇలివిస్తున్నా. జర్రనన్న సిగ్గు శరం అనిపించాలి. ఈ మధ్య కులం అనుకొని పై ఎలాడుతోళ్ళకు ఎడబడినది కులం. ఇప్పుడు ఆమె అదే ఆఫీసులో పని చేస్తుంది, మీరు అదే ఆఫీసులో పని చేస్తున్నారు. మరి ఆమె విడిచిన గాలి మీరు విడుస్తున్నారు, ఆమె వదిలేసిన గాలి మీరు వదిలేస్తున్నారు. మరి గాలి ఆమె విడిచిన గాలి మీరు విడుచుకోవద్దు కదా. మరి ఆమె కంటే మీకేమైనా ఎక్కువ ఉన్నది అక్కలారా? ఆమె కంటే మీకు ఏదన్నా వస్తువు ఎక్కువ ఉందా? మీ అవయవంలో ఏదైనా భాగం ఎక్కువ ఉందా? ఆమె మీరు సమానం కాదు. ఆమెకు నీకు జీతం ఒకటే కాదు. సరే జీతం విషయానికి వస్తే రూపాయి ఎక్కువనో తక్కువనో వస్తుంది అంతే. కానీ కులం ఏడవైన పాడైంది. మరి ఒకవేళ మీకే అంత ఏది మీ లెక్క ఆఫీసర్లకు అట్నే ఉంటే ఈమె ఛాయ్ పోసినప్పుడు అదంతా తాగుదురా? ఎంతో కొంత మీరు తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్నారంటే ఎంతో కొంత జ్ఞానం అయితే ఉంటుంది. సరే మీరు డిగ్రీలు చేసినా నేను అనను, ఎంతో కొంత అచ్చర తెలివి అయితే ఉంటుంది కదా. జర్రనన్న మానవత్వం అనేది ఉండాలి. అరే మనం అందరం కలిసి ఒకటే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఈ కులం ఏంది ఇదేంది అనే ఆలోచన రావాలి కదా మనిషికి. దళిత మహిళ అయినందుకు, మీకంటే ముందుగా ఛాయ్ తాగినందుకు మీరు కొత్త పెద్ద కులపోళ్ళు అని చెప్పి ఉన్న ఛాయను వారబోసిపోతారా? ఓ పని చేయరు, మీ దగ్గర దమ్ముంటే రేపటి నుంచి ఆఫీసులో పని చేయరు. ఆఫీసులో పని చేసి ఎవరైనా బయట ఏమైనా పనులకు పోతే అప్పుడు కానీ తెలుస్తుంది మీకు పెద్ద కులం వల్ల అయినా. ఏడికెళ్ళి పెద్ద కులం వల్ల అయ్యారు మీరు. ఇప్పుడు తాత ముత్తాతల నాడు ఇంటే కులాల ముచ్చట. ఇప్పటికి కూడా అక్కడక్కడ ఇంకా ఎక్కువనే అవుతుంది రోజుకింత, కానీ తక్కువ కాలం అయితే లేదు. కానీ కొంతమంది లీడర్లు ఏం చెప్తారంటే మేము మా గడప లోపలనే మేము మా కులం, బయటికి పోతే మేము అందరం మనసులమే అంటారు. కానీ ఏడ చూడు ప్రతి క్షణం కులమే నడిపిస్తుంది దేశాన్ని మొత్తాన్ని. గింత దారుణంగా తయారయ్యారంటే మిమ్మల్ని ఏమనాలో చెప్పురి. మీ అదృష్టం ఏంటంటే నేను ఇంత నిమ్మలంగా చెప్తున్నా అంటే అర్థం ఏంటంటే మీరు ఆడవాళ్ళు అన్న ఉద్దేశంతో చెప్తే జర్ర మగపొరగాలు అయ్యి గిసోని పని చేస్తే నా సామిరంగా ఈ కట్టె మొత్తం కొడితే దీపో వేడి కాడికి గంత ఈరంతా ముచ్చట చెప్తుంది. కానీ బతికిపోయారు. కానీ గిసోని కులాల పంచాయతీలకు పోకురమ్మా. మీరు అందరు కలిసి సక్కదానంగా ఉద్యోగం చేసుకోవాలి, వచ్చిన వాళ్ళకి సలాం పెట్టాలి. ఆడ ఏమైనా పని ఉంటే ముగ్గురు కలిసి కట్టుగా చేసుకొని పని చేసుకోవాలి. అంతేగాని నీది ఎక్కువ కులం ఉన్నది తక్కువ కులం ఎవరు చెప్పిండు మీకు ఎక్కువ కులం తక్కువ కులం అని?